హాయ్ హలో అందరి నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల ఉప సర్పంచ్ అపర భగీరథుడు వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు రాజారెడ్డి గారితో ఈరోజు ఫేస్ టు ఫేస్ చేయబోతున్నాం. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్తుతో మారుతున్న రాజకీయ పరిణామాలు ఆయన గురించి మనం ఫేస్ టు ఫేస్ ఇంకోటి తెలుసుకుందాం. రాజారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్కు. థ్యాంక్ యూ. ముందుగా మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? అంటే అమ్మ నాన్న గారి ఎక్కడ నేపథ్యం, వాళ్ళ నేపథ్యం. మా తల్లిదండ్రులు గారు మా తాతల కాలం నుంచి మాది గోరంట్లే స్వగ్రామము. ఓకే. మా అమ్మది తాడపత్రి దగ్గర పుట్లూరు మండలము కుమ్మెద గ్రామము. ఓకే. మా తండ్రి గారిది ఇదే గోరంట్ల. వివాహం అయిన తర్వాత మా తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ నివాసం ఉంటున్నారు. మా తండ్రి గారు చదువు పెద్దగా లేదు, అయినా ఆయన బిల్డింగ్ కాంట్రాక్టరు. మా అమ్మగారు ఉత్తిరీత్యా గృహిణి అయినా కానీ వ్యవసాయం మీద చాలా మక్కువ. మా అమ్మ వ్యవసాయదారి కాబట్టి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మా తండ్రి గారు మా అమ్మ ప్రోద్బలంతో ఇక్కడ గోరంట్లలో మా తాతగారి ఆస్తి మాకు 4 ఎకరాలే ఉండింది. మళ్ళీ మా అమ్మ వ్యవసాయం చేయాలా, మనం వ్యవసాయ కుటుంబం, మనమంతా వ్యవసాయదారులు అని చెప్పి మళ్ళీ మా అమ్మ ప్రోద్బలంతో మా తండ్రి గారు మళ్ళీ భూమి 10 ఎకరాలు కొనడం జరిగింది. ఉత్తిరీత్యా మా అమ్మ వ్యవసాయం చేస్తుండే, మా ఫాదర్ గారు బిల్డింగ్ కాంట్రాక్టర్. ఓకే. అంటే మీ ఎక్కడ కూడా చదువుకున్నారు ఈ ఊర్లో? అంటే ఇక్కడే చదువు. నేను గోరంట్లోనే పుట్టాను. గోరంట్లోనే ఇక్కడే 1వ తరగతి నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇక్కడ జెడ్పీటీహెచ్ స్కూల్లో 10th క్లాస్ వరకు గోరంట్లోనే చదువుకున్నాను. అంటే 10th క్లాస్ వరకు చదివారా? ఇంకా 10th క్లాస్ వరకు చదివాను. ఎందుకు కారణం ఏంటి? పై స్థాయి ఎందుకు చేయలేదు? అప్పుడు రాజకీయాలు మక్కువతో, కొంత వ్యవసాయం మీద మక్కువతో వ్యవసాయంలోకి దిగుతుంది. వ్యవసాయం చేసుకుంటే ఇక్కడ గోరంట్లో బీజేపీలో మంచి యూత్ లీడర్ ఉండేది, జిఎం శేఖర్ అని. ఆయనతో తిరుగుతూ చదువుల మీద అంత శ్రద్ధ లేకుండా, అప్పుడు కొత్తగా యువకులం కదా, కొంత రాజకీయ ఉత్సాహం ఎక్కువ. ఆయన కూడా శేఖరాస్వామి కూడా డిగ్రీ వరకు చదివాడు. ఆయన కూడా అక్కడ చదువు మధ్యలో ఆపేసి ఆయన కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటా అంటే ఆయన విధానాలు నచ్చి అప్పుడు ఆయనతో పాటు మంచి స్నేహితులు మేము. ఆ స్నేహం ఒక ఇదైతే ఆయన విధానాలు కొన్ని నచ్చి ఆ విధంగా ఆయనతో తిరుక్కుంటూ బీజేపీలో కొనసాగడం, నా రాజకీయ ప్రస్థానం బీజేపీతో స్టార్ట్ అయింది. అంటే అటు స్నేహం కుదిరింది, రాజకీయం కుదిరింది. 10th క్లాస్తో నిలిపేసి బీజేపీలో మా స్నేహితుల ద్వారా తిరుగుతూ అలాగే రాజకీయ భవిష్యత్తు బీజేపీతో స్టార్ట్ అయింది. బీజేపీలో మొదటి స్థానం మొదలు పెట్టింది రాజకీయ భవిష్యత్తు. నేను గోరంట్లలో ఫస్ట్ స్టార్ట్ చేయడము బీజేపీ నుంచి. నేను బీజేపీలోకి చేరిన కొద్ది కాలంలోనే నా వెనుకింటుండే స్నేహితులు కావచ్చు, నేను చురుగ్గా పాల్గొనడం, అలాగే బీజేపీకి చేరిన ఒక సంవత్సరంలోనే ఆర్ఎస్ఎస్లో చేరాను. ఆర్ఎస్ఎస్లో నా విధానాలు నచ్చి అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మమ్మల్ని బాంబేకి కూడా పంపించడం జరిగింది. మేము బాంబేకి ఆర్ఎస్ఎస్ క్లాస్ నేర్చుకోవడం పోయినప్పుడు అద్వానీ గారు కూడా వచ్చారు మాతో పాటు. అద్వానీ గారు ఇంకా పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఆర్ఎస్ఎస్లో శిక్షణ తీసుకున్నాం మేము బాంబేలో. నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను, విశ్వ హిందూ పరిషత్లో పనిచేశాను. విశ్వ హిందూ పరిషత్ గోరంట్ల మండల ఇన్ఛార్జ్గా కూడా పనిచేశాను. 2 శాఖల్లో పనిచేస్తూ కూడా అలాగే బీజేపీలో కొనసాగాము. ఆ తర్వాత కొంతమంది జిల్లా నాయకులు వీళ్ళంతా నా విధానాన్ని, నా పద్ధతులు, నాతో పాటు ఉండే యూత్నంతా చూసి, లేదు నువ్వు పక్కాగా రాజకీయంలోనే పాల్గొనాలా అని చెప్పి ఆ విధానంతో నాకు బీజేపీ మండల కన్వీనర్గా కూడా నన్ను ప్రపోజ్ చేశారు. బీజేపీ మండల కన్వీనర్గా దాదాపు ఒక 8 సంవత్సరాల వరకు పనిచేశాను. తర్వాత బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా నేను పనిచేశాను. సో మరి బీజేపీలో 10 సంవత్సరాలు దాదాపు పనిచేశారు కదా, మరి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎప్పుడు వచ్చారు? రావడానికి కారణం ఏంటి? నేను బీజేపీలో కొనసాగుతున్నాను కానీ ప్రజలకి మంచి చేయాలి అంటే బీజేపీ అధికారం లేదు మన రాష్ట్రంలో. ప్రజలకు ఏదో ఒక మనం మంచి చేయాలి, రాజకీయం ఎన్నుకోనం, చదువులు మానేసినాం. ఇక్కడ ఉత్తరీత మా తల్లితో పాటు నేను వ్యవసాయం దాంట్లోనే పాల్గొన్నాం. మా తండ్రి గారు బిల్డింగ్ కాంట్రాక్టర్ అయినా కూడా ఆ వృత్తిలోకి నేను వెళ్ళలేదు. మా తల్లిదారి దారిలోనే నేను వ్యవసాయం చేసుకుంటూ బీజేపీలో కొనసాగేవాడిని. ఆ విధానంతో ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలి అంటే మనకు కూడా అధికారం ఉండాలి. అధికార పార్టీలో ఉండాలా, దాంతోపాటు నాకు ఏదో ఒక పదవి అనేది ఉంటే మనం ప్రజలకు మంచి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను చాలా సార్లు ఆలోచన చేసుకుంటూ అప్పుడు ఏం జరిగిందంటే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే టైంలో, అంటే అప్పుడు దాదాపు అంటే 2004లో నేను బీజేపీలో 2003 వరకు కూడా బీజేపీలోనే కొనసాగుతూ వచ్చాను. రాజశేఖర్ రెడ్డి గారికి పగ్గాలు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారే సీఎం అని చెప్పి
అధిష్టానం ప్రకటించింది. అప్పుడు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి హవా నడుస్తుంది. ఆయన పాదయాత్ర చేయడం కానీ ఆయన పద్ధతులు కానీ నచ్చి ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హవా నడిచే టైంలో మా కమ్యూనిటీ అంటే మా రెడ్డి కమ్యూనిటీలో మా బంధువులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, చాలామంది ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనమాట. కాంగ్రెస్ పార్టీలు ఉంటే వాళ్ళు బీజేపీలో నేను చురుగ్గా పాల్గొంటూ ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ఒక నీరు లేదంటే నీటిపైన ధర్నాలు చేసాం, రాస్తారోకోలు చేసాం, ప్రజలకి రేషన్ కార్డులు లేవని చెప్పి రాస్తారోకోలు చేయడము, ప్రజలకు ఇండ్లు పట్టాలు లేవని చెప్పి ధర్నాలు చేయడము, ప్రజల కోసమే ప్రజల పక్షాన్ని పోరాడారు. ఏది జరిగినా కూడా మా స్వలాభం కోసం కాదు, ప్రజల కోసమే ధర్నాలు చేయడము, రాస్తారోకోలు చేయడము, ఇవన్నీ చాలా చేసాం. నిమ్మల కిషోర్ గారు మంత్రిగా ఉన్నారు, నేను బీజేపీలో కొనసాగుతాను, ప్రజల పక్కన మేము ఫైట్ చేశాము. మాతో చాలా ఇబ్బంది కూడా పెట్టారు. నిమ్మల కిషోర్ గారు మంత్రిగా ఉన్నాడు, మా మీద కేసులు కూడా పెట్టారు, జైలుకి పోయినాము బీజేపీలో ఉన్నప్పుడు. ఇలాంటి బాధలన్నీ పడినామన్నమాట. ఇన్ని బాధలు పడి మనం అధికార పార్టీలో ఉంటే ప్రజలకు మంచి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎం అయినప్పుడు ఇక్కడ కొంతమంది నాయకులు బీజేపీలో ఉండి ఏది నువ్వు ప్రజలకు మంచి చేయలేకపోవు, కాంగ్రెస్ లేకరా నీకు మంచి పదవి కలిగిస్తాము, ప్రజలకు మంచి చేయొచ్చు అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను బీజేపీ వదిలి కాంగ్రెస్ పార్టీలో దివాకర్ రెడ్డి గారి సమక్షంలో బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ వదిలేసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ 2004 రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. 2004లో ఈ గోరంట్లలో కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లు లేరు. అలాంటప్పుడు ఒక రాజారెడ్డి అనే వ్యక్తే ఇక్కడ గోరంట్లలో టౌన్లో ఏజెంట్లు పెట్టడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి బలం ఇవ్వడం జరిగింది. యూత్ అంతా మేమంతా యూత్ 50 మంది వరకు నా ఇంటికి పిల్లోళ్ళంతా బీజేపీలో ఎట్లా యూత్ కొనసాగామో ఆ యూత్ అంతా అట్లే కాంగ్రెస్లో కొనసాగాము. ఇక్కడ ఏజెంట్లు పెట్టడం కానీ ఇవన్నీ చేసింది. అప్పుడు రవీంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో నుంచి వచ్చి రాజారెడ్డి బాగా పనిచేయడం జరిగింది, మనకి అతనికి సహాయం చేయాలని చెప్పి అప్పుడు రవీంద్రరెడ్డి గారు హయాంలో నాకు స్టోర్ డీలర్ కూడా చేసినారు. నేను పని బాగా చేశానని చెప్పి స్టోర్ డీలర్గా చేశాను. ఇక్కడ గోరెంట్ల పంచాయతీ వార్డు నెంబర్గా పోటీ చేసి వార్డు నెంబర్గా కూడా గెలడం జరిగింది. నేను అయితే మరి 2009 తర్వాత తీసుకుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వచ్చారు? రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చీలిక జరగడం జరిగింది. అలాగే రాష్ట్రాన్ని సోనియా గాంధీ విభజించడంతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టి తెలంగాణ ఆంధ్ర అని చెప్పి చిచ్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసింది. సోనియా గాంధీ గారి నిర్ణయం వల్ల మన 2 రాష్ట్రాలు ఇడిపోవడము, అక్కడ తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కావచ్చు, మనోభావాలు దెబ్బతినడం, మీరు వేరు మేము వేరు అని చెప్పి అని పెట్టడం జరిగింది. అప్పుడు సమైక్యాంధ్ర కోసం మేము కూడా ఉద్యమాలు చేసాం, రోడ్డు మీద కూర్చున్నాం, ధర్నాలు చేసాం, జైలుకి వెళ్ళినాం, ఇవన్నీ చేయడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముందరకు వచ్చారు. ముందరకు వచ్చి వాళ్ళతో కూడా నచ్చ చెప్పి చేయడం జరిగింది. ఆయన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టడంతో అప్పుడు ఆయన కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. మొదటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ రోజే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గోరంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడంలో కూడా ఫస్ట్ మేమే ముందులో ఉన్నాం. ఓకే, అయితే మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది, తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. అవును, అయినా కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎలా ఉంది అనుభవం? ఎలా ఉంది? ప్రతిపక్షంలో కొత్త ఏం కాదు, ఎందుకంటే నేను బీజేపీలో ఉండేంత ప్రతిపక్షమే. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉంది. నేను దాదాపు అంటే బీజేపీలో 15 సంవత్సరాలు కొనసాగాను. అక్కడ అధికారం లేదు, సెంట్రల్లో అధికారం ఉండొచ్చు కానీ స్టేట్లో అధికారం లేదు. ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండడం, ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, ఇది మాకు ఆనవాయితీగా వచ్చేసినట్లు అయిపోయింది అనమాట. ఆ విధంగానే రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ పెట్టడము, 2014 ఎలక్షన్ జరగడము, ప్రజలు అప్పుడు ఎందుకో ఏ అనుభవం లేదు, చిన్నపిల్లడనే ఈ ఉద్దేశంతోనేమో చంద్రబాబు నాయుడు నమ్మారు. 2014లో ప్రజలంతా చంద్రబాబు నాయుడుకి అధికారం పెట్టారు. ఆ ప్రజలు అధికారం ఇచ్చిన దాన్ని జగన్మోహన్ గారు అంగీకరించారు. ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మళ్ళా యథావిధిగా ధర్నాలు, రాస్తారోకోలు, టీడీపీ పార్టీ చేస్తున్న పనులను ఎండగట్టి వ్యతిరేకాలు చూపిస్తూ ఇలాగే కొనసాగాము.
2014 నుండి 2019 వరకు వాళ్ళ అధికారంలో ఉన్న గోరంట్లు చేసింది ఏమీ లేదు. మళ్ళా 2014 మళ్ళా పంచాయతీ ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడు కూడా నేను మళ్ళా వార్డు నెంబర్గా గెలిచాను. పంచాయతీలో అప్పుడు సర్పంచ్గా వైఎస్ఆర్ పార్టీనే గెలిచింది. అధికారం టీడీపీ ఉందని చెప్పి మా సర్పంచ్ గారిని నన్ను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టినా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటికి మా సర్పంచ్ గారికి చెక్ బౌన్స్ కూడా చెక్ పవర్ కూడా పీకేశారు, చెక్ పవర్ కూడా తీసేశారు. అయినా కూడా మేమేం భయపడడం లేదు. అలా పార్టీ కోసం పనిచేసాము. అదే మా జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చి వాళ్ళు ఇబ్బందులు పెడతాన్నా కూడా అలాగే పార్టీలో కొనసాగుతూనే వచ్చాము. ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసుకుని ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ గోరంట్ల గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా 5 ట్యాంకర్లు నా సొంత డబ్బులతో 5 ట్రాక్టర్లు 5 ట్యాంకర్లు కొనుగోలు చేసి నా సొంత పొలంలో ఉన్న వ్యవసాయ బోరు ఇక్కడ నాకు 10 ఎకరాలు ఉంది. ఈ పొలము 10 ఎకరాల్లో నేను పరంగి చెట్లు పెట్టాను. మా తండ్రి గారు కూడా దండించారు, ఎందుకు మనకి రాజకీయాలు ఇవన్నీ పంట పెట్టుకొని వ్యవసాయం చేసుకోవాలి కానీ ఇవన్నీ చేయకూడదని. అలాంటిది నేను పంట ఎండబెట్టుకొని నా బోర్ నీళ్ళు చాలకపోతే మళ్ళా గోరంట్ల టౌన్లో చాలామంది బోర్లు వాటర్ అమ్ముకుంటా అంటే అక్కడ కూడా వాటర్ కొనుగోలు చేసి గోరంట్ల గ్రామ పంచాయతీ 2017 నుంచి 2019 వరకు స్వచ్ఛందంగా ఎవరు ప్రమేయం లేకుండా ఎవరితో సహాయం తీసుకోకుండా ₹1 ఎవరితోనూ ముట్టుకోకుండా నా సొంత డబ్బుతో నేను ఈ గోరంట్ల గ్రామ పంచాయతీ ప్రజలకి సర్వీస్ చేశాను. అంటే గోరంట్ల పంచాయతీ అంటేనే ముఖ్యంగా గోరంట్ల టౌన్ తీసుకున్నా, మండలం తీసుకున్నా, ముఖ్యంగా ఇక్కడ నీటి ఎదురు గతంలో చాలాసార్లు ఉంది. అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు మనకు ఇక్కడ నీటి సమస్య అనేది తీరలేదు. అలాంటి టైంలో మీరు ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇవ్వాలి. దాని ముఖ్యంగా ఏంటంటే మీ పంట పొలాన్ని సైతం ఎండబెట్టుకొని వాళ్ళకి నీళ్ళు అందించాల్సిన పని ఏముంది అంటే నేను రాజకీయాలకు చేరడంలోనే ఒక ప్రతిపక్ష పార్టీలో నుంచి కొనసాగుతూ వచ్చాను. ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తిని. అధికారంలో ఉంటే నాకు తెలిదేమో కానీ ప్రజల కష్టాలు ప్రతిపక్ష పార్టీలో ఉంటూ నాకు బాగా అలవాటయ్యి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల కార్డులు లేవడం, నీళ్లు లేవడం, డ్రైనేజ్ లేవడం, రోడ్లు లేవడం ఇవన్నీ నేను చూశాను గోరంట్ల గ్రామ పంచాయతీలో. చూసి నా చేతనైన సహాయం చేద్దాము, ఇది మన ఊరు, మా తండ్రి గారు ఇక్కడే పుట్టారు, మా తాతగారు ఇక్కడే పుట్టారు, మేము ఇక్కడే పుట్టాము, మన ఊరికి ఏదో ఒకటి చేయాలి, మన చేతనైన సహాయం చేద్దాం. నా చేత అవుతుంది కాబట్టి నేను అది గోరంట్ల గ్రామ పంచాయతీకి అంతా నా వార్డు అనుకోకుండా గోరంట్ల గ్రామ పంచాయతీకి టోటల్గా ఎక్కడే కానీ నీళ్లు తక్కువ రాకుండా స్వచ్ఛందంగా 2015 నుంచి 2019 వరకు అందించడం జరిగింది. అంటే ఒక రోజు 2 రోజులు ఈ కాలంలో ఎవరైనా కానీ సహాయ సహకారాలు చేస్తే గొప్పగా చెప్పుకుంటారు, డప్పులు కొట్టుకుంటారు, ఫోటోలు పోజులు ఇస్తారు. కానీ 2 సంవత్సరాలు ప్రజలకు నీళ్ళు అందించాలంటే ఆశామిష విషయం కాదు. ప్రతిరోజు నీళ్ళు అందించాలంటే 5 ట్రాక్టర్లతో. అంటే దీనికి మీ మిత్ర బృందం ఎవరు సహకారం చేశారు? నాకుండే స్నేహితులందరూ కూడా ప్రతి ఒక్కరు నాకు సహకారం చేస్తారు. ఆర్థికంగా సహకారం చేయలే కానీ ఏదున్నా నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి ఒక్కరూ నాకు సహాయంగా అందరూ నిలిచారు. నా స్నేహితులు పార్టీ పరంగా కావచ్చు, నా ఇండివిజువల్గా ఉండే స్నేహితులు కావచ్చు, అందరూ నాకు సహకారంగా అందరూ నిలిచారు. ఏమంటే ఉండే కష్టకాలం, ఎందుకంటే వర్షాలు లేవు. 2016 నుంచే వర్షాలు స్టాప్ అయిపోయినాయి మన రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడే కానీ లేవు, నీళ్లు కూడా ఎక్కడే కానీ లేదు. ఏదో దేవుని పుణ్యాన మా వ్యవసాయ బోర్లు నీళ్ళు తగ్గకుండా వచ్చాయి. అలాగే గోరంట్లో కూడా ఒక 4-5 బోర్లు నీళ్ళు తగ్గకుండా వస్తుంటే వాళ్ళతో కొనుగోలు చేసుకొని తోలాం. గోరంట్ల గ్రామ పంచాయతీ బోర్లు కూడా చాలా వరకు నిలిపోయడం జరిగింది. ఏ విధంగా నీళ్ళు లేవు ఇక్కడ. ఏ కాలం నుంచి ఇక్కడికి సాగునీరు కానీ తాగునీరు కానీ గోరంట్లకి ఏ నాయకుడు పట్టించుకోలే. ఇక్కడ నిమ్మల కిష్టప్ గారు మంత్రిగా ఉన్నారు, పార్సారి గారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఇంతమంది ఈ గోరంట్లకు సంబంధించిన నాయకులు ఉన్నా కూడా ఎవరూ చేయలే. ఏమంటే మన ఉండూరు మన ప్రజలకి మన చేతనైన సహాయం చేద్దామని చెప్పి ఉద్దేశంతో నా కష్టంగా ఉన్నా కూడా నా దగ్గర డబ్బు లేకున్నా కూడా నేను ఏ అప్పు చేశానో సప్పు చేశానో ప్రజలకి నీళ్ళు అందించాలనుకొని అందించాను. ఆ ప్రజల్లో ఈ రోజు కూడా ఆ అభిమానం నాకుంది, అదే చాలు. అంటే 2014 నుంచి 19 వరకు శంకరనారాయణ కూడా ఓడిపోయారు స్థానికంగా అభ్యర్థిగా. 2019లో శంకరనారాయణ గెలిచారు, పార్టీ కూడా గెలిచింది, జగన్మోహన్ గారు సీఎం అయ్యారు, శంకరనారాయణ గారు మంత్రిగా కూడా అయ్యారు. సో మంత్రిగా అయిన తర్వాత ఈ సమస్య నీటి సమస్య తీర్చమే మీరు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు? మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది ఏం జరిగిందంటే 2019 ఎలక్షన్ జరిగినాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వర్షాలు, ఎక్కడ చూసినా నీరే, ఏ బావిలో చూసినా నీరే, ఏ బోర్లో చూసినా నీరే, ఏ కాలంలో చూసినా నీరే. ముందు మన పెద్దోళ్ళు మా తాతల కాలంలో చెప్తారు, ఊరికే చెలిమి తీసుకొని ఇట్లా చేనులో ఇట్లా అనుకొని నీళ్ళు తాగి వెళ్తా అంటే వాళ్ళు చెప్తాను విన్నాము. మేము కూడా చిన్నపిల్లలప్పుడు నీళ్ళు చెలిమిలతో ఇట్లా అంటే నీళ్ళు వస్తాండే.
ఆ విధానము రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అంటే 2019 నుంచి కంటిన్యూ వర్షాలు ఉన్నాయి. ఆ విధానంతో ఏ నాయకులు పట్టించుకోలేదు. మేము కూడా లీడర్తోనా ఇక్కడ గోరంట్లకు నీళ్ళు లేవు, ఇక్కడ కంటిన్యూగా నీళ్ళు ఉండే సోర్స్ ఏదో ఒక కాలువ నుంచి నీళ్ళు తెప్పియండి, ఇక్కడ డ్రింకింగ్ పర్పస్ చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి పర్వాలేదు అని అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఒక పుట్టపర్తి నుంచి కాలువ పైప్ లైన్ శాంక్షన్ అయింది, సత్యసాయి జిల్లా నుంచి ఆ కాలువ శాంక్షన్ అయింది, అక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు ఇంకా రీసెంట్గా 1 వీక్ అయింది. ఆ పైప్ లైన్ మొన్న కూడా 4 వే జరుగుతా అంటే పైప్ లైన్ చెడిపోతే మళ్ళీ పైప్ లైన్ రెడీ చేశారు, అవి వస్తున్నాయి. ఈ వర్షాలు బాగా పడడం వల్ల నాయకులు కూడా అంత పట్టించుకోకుండా లేదంటే సబ్సెంట్గా మాకు నీళ్ళు కావాలని శంకరనారాయణ మంత్రిగా ఉన్నారు, ఆయనతో కూడా మేము కొట్లాడడం జరిగింది. గోరంట్లు ఇప్పుడు ఏవో వర్షాలు వస్తున్నాయి, బోర్లు కొడుతున్నాయి, పర్వాలేదు, గోరంట్లకి ఎటువంటి డ్రింకింగ్ పర్పస్ లేదు, ఏదో ఒక చెరువు నింపి అక్కడి నుంచి మీరు ఫిల్టర్ చేసి గోరంట్ల గ్రామ పంచాయతీకి నీళ్ళు అందించే విధానంగా చేయాలని చెప్పి మేము అప్పుడు మంత్రిగా ఉన్న శంకరనారాయణ కూడా మేము చెప్పుకోవడం జరిగింది. పర్మనెంట్ సోర్స్ కావాలని. పర్మనెంట్ సోర్స్ ఎవరు చేయడం లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఈ గోరంట్ల గ్రామ పంచాయతీకి పర్మనెంట్ సోర్స్ ఏదో ఒకటి వాటర్ డ్రింకింగ్ పర్పస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. మేము ఆయనతో కలవడం కుదరడం లేదు. ఇంకా ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. మళ్ళా ఈసారి ఇప్పుడు జరుగుతున్న 2004 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ కూర్చుంటుంది. ఇక్కడ ఉషమ్మ గారు గెలుస్తారు, మళ్ళీ మంత్రి పదవి చేపడతారు. ఉషమ్మక్క ద్వారా తప్పకుండా సీఎం గారి దగ్గరికి పోయి గోరంట్ల గ్రామ పంచాయతీకి పర్మనెంట్ డ్రింకింగ్ సోర్స్ తెచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఓకే, 2014-19 పక్కన పెడితే మనకు ఈసారి చాలా చోట్ల వైనాడు 175 నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీట్లు మార్చారు, ఎమ్మెల్యేని ఎంపీ పంపించారు, ఎంపీలు ఎమ్మెల్యే చేశారు, కొత్త అభ్యర్థులను స్వాగతించారు. అయితే కళ్యాణ్ దుర్గం నుంచి ఉషశ్రీ గారు వచ్చారు. ఆమె వచ్చే మొదటి రోజే భారీ సంఖ్యలో మంచి యువతతో అంటే చాలా మంది యువకులతో రాజారెడ్డి యువ సైన్యం అనేది చాలా మంది వచ్చి మేడం రిసీవ్ చేసుకున్నారు. అది ఎలా ఉంది, అనుభవం ఎలా ఉంది? అంటే యువకులు రావడానికి కారణం ఏంటి ఎందుకంటే? అంటే నేను రాజకీయం స్టార్ట్ చేయడంలో నుంచే నాకుంది నా బ్లడ్లో అది. నా మంచి స్వభావము, నేను మాట్లాడే విధానము, లేదంటే నా పద్ధతులు నచ్చం. నేను బీజేపీలో ఎప్పుడు రాజకీయ ప్రశ్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అభిమానం నా మీద పిల్లలకి. ఆ రోజు నా చుట్టూ 50 మంది యువతే ఉన్నారు, ఈ రోజు అట్లే ఉన్నారు. నేను చచ్చేంత వరకు నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాను. అది నేను నా వయసు పెరుగుతానా నా ఇంటికి ఉండేది మాత్రం అంత యూత్, అంత 35 ఏళ్ళు పిల్లవాళ్ళే ఉంటున్నారు. అది దేవుడు ఇచ్చిన వరం నాకు. ఉషమ్మక్క గారు పెనగొండ నియోజకవర్గం వచ్చిన రోజు దాదాపు అంటే 50 వెహికల్స్తో 50 వెహికల్స్ అంటే దాదాపు ఒక 200 మందితో నేను పోయి అక్కగారికి స్వాగతం పలికింది. అక్కగారు కూడా మాతో బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉషమ్మక్క గారు కావచ్చు, మా భర్త చరణ్ రెడ్డి గారు కావచ్చు, మా మీద అట్లే ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ గెలుపు కోసం కష్టపడుతున్నాము. గోరంట్ల మండలమే కాకుండా పక్క మండలాలు కూడా తిరుగుతున్నాము. మా మండలంలో కూడా బాగుంది, ప్రజలను చైతన్యం చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు చెప్తున్నాము. మీ ఇంటికి పథకాలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా మంచి పథకాలు పెడుతున్నారు మనకి అని చెప్పి మేము డోర్ టు డోర్ పోయి చెప్పి ఉషమ్మక్క గారిని గెలిపించుకోవాలి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు కూడా ఉదయం ప్రచారం చేశాము. ఇప్పుడే వచ్చి ఇలా రెస్ట్ తీసుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఉషశ్రీ గారు వచ్చిన తర్వాత రాకముందు తీసుకున్నామంటే ఇప్పుడు పెనుగొండ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థి సబితా గారు. సబితమ్మ గారు ఒకటి చంద్రబాబు నాయుడు ప్రకటించారు, ఈ వైపు ఉషశ్రీ గారు జగన్ గారు ప్రకటించారు. ఉషశ్రీ గారు వచ్చిన తర్వాత కళ్యాణ్ దుర్గంలో ఆమె అభివృద్ధి ఏం చేయలేదు, పేరుకి మాత్రం మంత్రి ఉంది, దాంతోపాటు ఎక్కువ అవకతవకలు ఉన్నాయా, ఎక్కువ మీద నెగిటివ్ టాక్స్ ఎక్కువ వచ్చాయి. అవును, అంటే దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? దాన్ని మామూలుగా ప్రతిపక్షాలు చెప్తాయి, అది రాష్ట్రానికి దేశానికి తెలిసిన సత్యము. ఉషశ్రీ చరణ్ గారు అక్కడ 2014లో ఇన్ఛార్జిగా పోవడం జరిగింది. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. 2014లో అక్కడ తిప్పేస్వామి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండే. తర్వాత అక్కగారికి ఇన్ఛార్జి ఇచ్చినారు. అక్కగారు ఇన్ఛార్జిగా పోయినాక 2019 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మంత్రిగా కొనసాగారు. ఎన్నో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛందంగా సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుస్తున్నారు. అభివృద్ధి అదే. ఒక ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా, ఒక మంత్రికి సంబంధం లేకుండా, ఒక వార్డు మెంబర్కి సంబంధం లేకుండా, ఒక ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, లోకల్ నాయకులు ఎవరితోనూ సంబంధం లేకుండా వాలంటీర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా అందుతున్నాయి. ఇది అభివృద్ధి అంటే.
ఇంకా మంత్రి గారు అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు రాష్ట్రానికి. ఇంకా మంత్రి గారు అక్కడ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఇలాంటివన్నీ చాలా చేశారు. మేము కనుక్కున్నాం అక్కగారు పరిపాలన అక్కడ ఎక్కడుంది, అక్కగారు మంచితనం ఎలా ఉంది, మేము అన్నీ విచారించాము. అక్కగారు మంచి పరిపాలన అందించారు, మంచిగానే అక్కడంతా ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజలకు అంతా సేవ చేశారు. జగన్మోహన్ రెడ్డి చిన్న పథకాలు ప్రతి ఇంటికి పోతున్నాయా లేదా అని చెప్పి అక్కగారు వాలంటీర్ల ద్వారా తెలుసుకోవడము, ఎవరికి పోలేంటే పలానాలు చేయలేదంట, నా దగ్గర నా దృష్టికి వచ్చాయి, ఇవి మీరు వాళ్ళకి చేసి పెట్టండి అని చెప్పి ఆమె కూడా అందరికీ సహకారాలు అందించడం జరిగింది. ప్రతిపక్షాలు చెప్తుంటారు అక్కడ కళ్యాణదుర్గంలో చేయలేదు అందుకే ఇక్కడ పంపించారండి. కళ్యాణదుర్గంలో మంచి చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు టికెట్ ఇస్తారండి? అంటే అక్కడ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇక్కడ పంపించారంట. అది తప్పు. అక్కడ కమ్యూనిటీ బోయ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి బోయ కమ్యూనిటీలో పీడీ రంగయ్య గారికి ఎమ్మెల్యేగా అక్కడ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఉంది కాబట్టి అక్కడ పీడీ రంగయ్య గారికి అక్కడ ముందు జరిగిన ఎలక్షన్లో కూడా వాల్మీకి వర్గం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి మాట ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి 2019లో విషమ్మకి ఇచ్చాము, ఈసారి చెయ్యండి, వచ్చే 2024 ఎలక్షన్లో కంపల్సరీగా మీ బోయ కమ్యూనిటీకి ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి వాల్మీకి రంగయ్య గారిని ఎత్తపోయి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించడము, ఇక్కడ కురవ సామాజిక వర్గం అంతా ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఉషమ్మ గారికి ఇక్కడ పంపించడం జరిగింది. కానీ అభివృద్ధి జరగలేదు, అవినీతి జరిగింది అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి, కానీ మా పార్టీ వాళ్ళు చెప్పలే కదా. అక్కడ మా పార్టీ వాళ్ళు చెప్తే నమ్మల్లా, ప్రతిపక్షాలు ఒకటి చెప్తున్నారు, కానీ ఇవన్నీ అవాస్తవం. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే గతంలో కూడా శంకరనారాయణ మనకి ఎమ్మెల్యే గారు, ప్రెసిడెంట్ కూడా ఎమ్మెల్యే గారు, ఆయన కురుబ కమ్యూనిటీ చెందిన వాళ్ళు, ఉషశ్రీ గారు కూడా కురుబ కమ్యూనిటీ చెందిన వాళ్ళు. అంటే ధర్మారం నుంచి శంకరనారాయణ గారు, కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ గారు. అంటే స్థానిక నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి తగ్గ నాయకుడు లేడా? ఎమ్మెల్యే అభ్యర్థి పెనగొండ నుంచి భవిష్యత్తులో ఆశించలేరా? ఉన్నారు. కానీ ఇక్కడ స్థానికంగా ప్రజల్లో మమేకమయ్యి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల కోసం మనం పని చేయాలి అని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయి తగ్గట వ్యక్తి మా నియోజకవర్గంలో ఎవరూ లేరు. ఇప్పుడు మీరు పత్రికా విలేకరులు చూస్తుంటారు, ఒక పేరు ఎవరని చెప్పమంటే మేమే చెప్పలేము. మా గోరంట్ల మండలం నుంచి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే ఆ పోటీ చేసే వ్యక్తి పేరు మేమే చెప్పాము. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఒక జెడ్పీటీసీగా పోటీ చేసే నాయకులు ఉన్నారు, ఒక ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు, సర్పంచ్గా పోటీ చేసి ఉన్నారు. ఒక రొద్దం తీసుకోండి, ఒక పరికి తీసుకోండి, ఒక సోమందపల్లి తీసుకోండి, పెనగొండ తీసుకోండి. ఒక గుట్టూరు శ్రీరాములు గారు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అంతేగాని ఈ మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పరిగి నుంచి కేటీ శ్రీధర్ గారు కూడా పోటీ చేశారు. కేటీ శ్రీధర్ గారు మా పార్టీలో లేరు, ఆయనకి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చామనేకి. గుట్టూరు శ్రీరాములు గారికి బోయ కమ్యూనిటీ తరఫున ఇవ్వాలని ప్రపోజల్ పెట్టాము, కానీ ఆయనకి కొంత ఆరోగ్యం బాగాలేక ఆయనే నేను తిరగలేపను, నాకు వద్దని చెప్పి ఆయనే తెగించారు. ఇంక ఎమ్మెల్సీగా మంగమ్మక్కనే రీసెంట్గా జగన్మోహన్ గారు చేయడం జరిగింది వాళ్ళ కమ్యూనిటీ ద్వారా. ఇంకా అలా పోతే ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అటువంటి లీడర్ ఎవరు లేరు. అంటే చాలా మంది బయటకు వచ్చారు కదా, నాకే సీటు నాకే ఆశిస్తున్నారు, చాలా మంది నుంచి వచ్చారు, పెనగొండ నుంచి వచ్చారు, అంటే స్థానిక నాయకులే అంటే చెప్పుకోవచ్చండి. నేను ఇప్పుడు ఉన్నాను ఇక్కడ గోరంట్లో ఒక వార్డు నెంబర్గా పోటీ చేశాను, ప్రజలకు సేవ చేశాను. కావాలంటే నేను ఒక సర్పంచ్గా నేను పోటీ చేయొచ్చు, అంతవరకే నా కెపాసిటీ. నేను ఎమ్మెల్యేగా టికెట్ కావాలంటే ఏమి, నా ఎమ్మెల్యే టికెట్ కావాలంటే మన స్థాయిని చూసుకొని మనం మండల నాయకులా లేదంటే రాష్ట్ర నాయకులా లేదంటే మన ప్రజలకు ఎంత మాత్రం సేవ చేశాము, ఈ 5 మండలాల్లో నేను గుర్తింపు ఉన్నానా, నేను ప్రజలకు గుర్తింపు ఉన్నానా, నేను ప్రజలకు సేవ చేశానా అని ఒకసారి మనం తెలుసుకొని టికెట్ అడుగుతుంటారు కామన్గా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, మామూలుగా ఇప్పుడు ఎవరో చాలామంది ఇండిపెండెంట్గా వేసేంటారు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు మగము తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు ఎవరికి. అలా విధంగా పోతే కన్నా ఈ మా నియోజకవర్గంలో మండల స్థాయిలో ఉన్నారు, కానీ ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసీ ఈ స్థాయి లీడర్లు ఉన్నారు, కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసే లీడర్ లేరు. ఏ రోజైనా ఎమ్మెల్యేగా మనం పోటీ చేసాలంటే పార్టీ అండదండలు మనకు ఉండాలా, ప్లస్ మన సొంత బలం కూడా ఉండాలి. అంతేగాని నేను ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి, ఇప్పుడు ఈ గోరంట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసే హక్కు అధికారము నేను ప్రజలకి సేవ చేశాను కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి ప్రజలు కూడా రాజారెడ్డి సర్పంచ్గా పోటీ చేస్తే ఓటు వేద్దాం, పర్వాలా అతను పోటీ చేసే అనుభవం ఉంది, అది మంచి చేసినాడు ప్రజలకి అనేది ఉంటుంది. ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానంటే ఏమంటారు, ప్రజలే ధిక్కరిస్తారు. ఆదాయ వీడు సర్పంచ్గా పోటీ చేశాడు, ఎమ్మెల్యేకి పోటీ మతి ఉందా లేదంటారు. ఆ విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉండాలంటే ఎవరిని ఎక్కడ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలి, ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తే గెలవగలరు అనే విధానాలు చూసి ఆయన కూడా పంపించడం జరిగింది ఉషమ్మక్క గారిని.
ఉషమ్మక్క గారు ఇక్కడ మంచి ప్రచారం చేస్తున్నారు. ఆమె మంచితనం ప్రజలకు బాగా నచ్చింది. ఆమె మాట తీరు కానీ అక్క మాట్లాడే విధానం కానీ బాగుంది. ప్రజలు కూడా ఉషమ్మక్క మాటలకి ప్రజలు తప్పకుండా ఆమెకే ఓటు వేయాలని నిర్ణయించారు. ఉషమ్మక్క ఒకటి మాట్లాడే విధానమే కాదు, జగన్మోహన్ చేసిన సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి కాబట్టి తప్పకుండా మేము పెనుగొండ నుంచి దాదాపు 50,000 మెజార్టీతో కంపల్సరిగా పెనుగొండ కోట మీద మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు చాలాసార్లు చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, వలస పలవ ఎక్కువ అయిపోయినాయి. అంటే వలస ఈ పొద్దు ఈ పార్టీ అంటే మళ్ళీ రేపొద్దు ఇంకో పార్టీకి వెళ్తారు. అలా చూసుకుంటూ పోతే ఇప్పుడు చాలామంది వైసీపీ నుంచి టీడీపీ నుంచి వైసీపీ పోతున్నారు. కారణం ఏంటి? అది కామన్ అయిపోతుంది. ఈ ఎలక్షన్లు వచ్చేటప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీ వాళ్ళు అక్కడ పోవడం లేదు, ఈ పార్టీ నుంచి ఇక్కడ లేదు. ఈ ఏమైపోతుందంటే ఈ ఎలక్షన్లు స్టార్ట్ అవుతానట్లే అదేదో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ పుంజుకున్నట్లు ఉంటుంది చూడండి. ఆ విధానంగా ఎలక్షన్ కూడా ఆ విధంగా ముందుకు సాగుతుంది. అది కామన్గా ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ చేయడము, ఈ పార్టీలు ఇక్కడ చేయడం, చిన్న చిన్న విభేదాలతో ఆ ఊరికే ఒక వ్యక్తిని మాట్లాడకుండా ఉషమ్మకి వెళ్ళిపోయిందంటే నేను పదనే కాపక్కడ వేస్తానంటారు. ఇది ఎంత ఏం పెద్దగా పట్టించుకోండి. అంటే అట్లా అయిపోతుంది అనమాట. మంచి వేవ్ వచ్చినప్పుడు బాగా నడుస్తుంది రియల్ ఎస్టేట్, ఒక్కోసారి పడిపోతుంది చూడండి. ఆ విధంగా ఎలక్షన్ స్టార్ట్ అయిందంటే మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి కామన్గా జరుగుతుంటాయి. ఎవరు ఎక్కడ పోయినా కూడా ఎవరికి ఏం ప్రజాబలం ఏం లేదు. నేను చెప్పుకుంటాను, నేను నా ఇంటికి కూడా జనాలను గొప్ప చెప్పుకోకూడదు. ఎవరికి ఏ నాయకుడికి జనబలం లేదు. ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి జనబలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆయన ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్న విధానాలు రాబోయే తరాల్లో ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి ఆయన చేస్తుండే ప్రతి ఒక్కటి తీసుకోండి. ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్ చేశారండి. పిల్లలు ఓట్లు వేస్తారా జగన్మోహన్ రెడ్డికి? ఏరు కదా. కానీ భవిష్యత్తులో పిల్లలు బాగుండాలా, వాళ్ళు చదువుకుంటే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి అండి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నాడు అనుకోండి, అతనికి 70,000 జీతం వస్తుంది అనుకోండి. అతని చెల్లు తమ్ముడు అన్న ఉంటారు. వాళ్ళని ముందర తీసిపోయే అవకాశం అవుతుంది. కూలిపోయి 500 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వస్తే సాయంత్రము ఇంట్లో తినడానికి బియ్యము బ్యాళ్ళు తెచ్చుకుంటే 500 రూపాయలు సరిపోతాయి. ఇంకా వాళ్ళ చెల్లెల్ని అన్నదమ్ముల్ని సాకడం కానీ చదివించడం కానీ ఏ విధంగా జరుగుతుందండి? ఆ విధానం రాజశేఖర రెడ్డి కొడుకు ఎంత తెలివిమంతుడు అంటే రాబోయే దినాల్లో కూడా మన భావితరం భవిష్యత్తుకి పిల్లలు ముందు ఉండాలనే ఉద్దేశంతో స్కూల్ బాగా చేయడం జరిగింది. వాళ్ళు చదువుకునేదానికి అమ్మఒడి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ పెట్టడం జరిగింది. ఆ విధానంతోనే ప్రజలు ఆయన నమ్మారు. మాతో చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటేస్తారు. వైనాట్ 175 అనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెచ్చారంటే నేను మంచి చేసినాను, మీ ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చాయి, మీ ఇంట్లో నేను చేసిన మంచి మీకు జరిగింటేనే ఓటేయమని అడిగిండేది. దేశంలో ఎక్కడే కానీ మొట్టమొదటిసారిగా నేను మీకు మంచి చేసింటే ఓటేయండి లేకుంటే ఓటేయద్దని అని అడిగిండే నాయకుడు దేశంలో లేడు. ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారే అడిగిండేది. అయితే తెలుగుదేశం పార్టీ ఒకటే నేను చేస్తుంది, సైకిల్ పోవాలి సైకిల్ రావాలని చెప్పి చెప్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. ఆంధ్రప్రదేశ్లో యువతకు భవిత లేదు, మెగా డిఎస్సీ లేదు, ఉద్యోగం ఇవ్వడం లేదు, జాబ్ మేళా ఎందుకు లేదండి ఉద్యోగాలు? మెగా డిఎస్సీ వదలలేదు కదా. మెగా డిఎస్సీ అంటే వస్తారు, కానీ సచివాలయాలు పెట్టి ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారండి? నిరుద్యోగులుగా చిరుతున్నారని చెప్పి వాలంటీర్ పెట్టి ఎంతమంది వాలంటీర్కి జాబ్ కలిగించాడు? సచివాలయం ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అవన్నీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పొరపాటు. వైఎస్ఆర్ కాదు, ఈ గోరంట్ల మండలంలో సచివాలయాల్లో మీరు పోవండి, అక్కడ ఉద్యోగాలు పొంది చేస్తున్న వాళ్ళు యా పార్టీ వాళ్ళకి అడగండి. ఇందుకెందుకు మా గోరంట్ల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబాల నుంచి ఒక్కరు కూడా ఎలిజిబుల్ కాలేదండి సచివాలయ ఉద్యోగంలో. అందరూ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అక్కడ వాళ్ళ మెరిట్తో ఉద్యోగం వచ్చింది, కానీ ఏ రికమెండేషన్లు లేకోకుండా ఉద్యోగాలు సంపాదించుకునేదంటే సచివాలయ ఉద్యోగస్తులే. అంటే ఉద్యోగాలు ఇచ్చారు కరెక్టే, మరి అభివృద్ధి జరగలేదు అంటున్నారు. రాలేదు, పరిశ్రమలు ఎందుకు రాలేదు? దండికి వస్తున్నాయి. వీళ్ళు చెప్తున్నారు ఈయన ఏదో కియా తీసుకొచ్చేసి ఊరికే కియా తీసుకొచ్చి పెట్టేసి నా నుంచే పరిశ్రమలు అంటున్నారు. పొరపాటు. పరిశ్రమలు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతున్నది. మామూలు ప్రతిపక్షాలు చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారంటే చెప్పండి. ఆయన ఏం ఉద్యోగాలు ఇచ్చారు, ఏ అభివృద్ధి చేశారు చెప్పండి? ఆయన జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు దండుకొని తినేకి సరిపోయింది, కానీ ఇక్కడ ఉన్న చూడండి ఈ రాక్కుంట్లో ఊరికే చెట్లు ఏం లేదు జేసీ పెట్టేసి ఊరికే తోడేసి దానికి 2 లక్షలు బిల్లు చేశారు, 4 చెట్లు బీకి. అది ఎవరు బాగుపడినారంటే ఈ చెరువు ప్రెసిడెంట్. ఎవరు చెరువు ప్రెసిడెంట్? తెలుగుదేశం పార్టీ కార్యకర్త.
అలా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలు బాగుపడాలనుకుంటే ఈ చెరువులో కంపలు పీకడము, వంకల్లో కంపలు పీకడము, మట్టి ఎత్తేయడము ఇవన్నీ చేసాం. ఆయన అవి చేయలే. ప్రజలు బాగుండాలా, ప్రజలు లక్షాధికారి కావాలా, నా అక్క చెల్లెళ్ళు బాగుండాలా, వాళ్ళ పిల్లలు బాగుండాలని చెప్పి సంక్షేమ పథకాలు పెట్టారు. కానీ కార్యకర్తలు బాగుండాలనుకుంటే ఇట్లా చంద్రబాబు నాయుడు పెట్టిన జన్మభూమి కమిటీలు వేసేసి దోచేసు. చంద్రబాబు నాయుడు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు మాదిరి కార్యకర్తలు దోచేసి తినాలనే విధానం జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కు అంటే భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చెప్తారు. 3 రాజధానులు పెట్టారు. అవునండి, మనం స్టేట్ డివైడ్ అయినాం. స్టేట్ డివైడ్ అయ్యేసి వెళ్ళొచ్చినాం. కొత్త రాజధానులు సరైన అంటారా? 3 రాజధానులు కంపల్సరీ. ఎందుకంటే మనము గతంలో మెడ్రాస్ రాజధాని ఇడిపోయి కర్నూలు వచ్చి పడినాం. కర్నూలు రాజధాని రెడీ చేసుకునే లోపలే మళ్ళీ హైదరాబాద్ రాజధాని అనరే ఏమైపోయా, కర్నూలులో పెట్టి గీడ కొంచెం నష్టపోతుంది, మళ్ళీ హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తే ఎవరో వచ్చేసి మా తెలంగాణ చెప్పి విక్కుండ్రి. ఆ విధానం మళ్ళా రాకూడదు. మన భవిష్యత్తులో మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరూ చెడిపోకూడదని ఒక ముందు ఆలోచనతో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చెప్పండి. 3 రాజధానులు పెట్టడం వల్ల ఇంకెవరే కానీ మళ్ళీ మాకు రాజధాని కావాలా, మేము సపరేట్ స్టేట్ కావాలనేది ఉండదు. ఆ ముందు ఆలోచనతోనే ఈ 3 రాజధానులు పెట్టడము అని జరిగింది. 3 రాజధానులని ప్రజలంతా కూడా ఏకీభవిస్తున్నారు. ఓన్లీ ప్రతిపక్ష పార్టీలే వ్యతిరేకిస్తుంది కానీ ప్రజల్లో ఏడాకని వ్యతిరేకత లేదు. అంటే ఆ ఏపీలో వచ్చి అభివృద్ధి జరగలేదు, నిరుద్యోగం అంతా ఖాళీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి వచ్చేది టీడీపీని, ఉమ్మడి అభ్యర్థులు జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంది. అవును, ఎక్కడ పోయినా కూడా 3 పార్టీలతో పొత్తు వస్తున్నారు. కొన్ని సర్వేలు కూడా చెప్పాయి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, వైసీపీ పార్టీ ఓడిపోతోందని. మరి దీన్ని ఏమంటారు? ఏ సర్వేలు కూడా ఇంతవరకు కూటమికి మెజార్టీ వస్తుందని చెప్పలేదండి. బీజేపీ వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డికి 110 సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ వాళ్ళ సర్వేలో తేలింది. ఏమే ఏ సర్వే తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి 130 నుంచి 140 సీట్లు వస్తాయని చెప్పి అన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కూటమికి అనేది ఏదీ లేదు. అవునండి, కూటమి ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఏం అభివృద్ధి జరిగిందని ఆయనకు ఓటేస్తారు. బీజేపీ వాళ్ళు ఏం చేశారని చెప్పి ఓటేస్తారు. ముగ్గురు కలిసినా కూడా 30 సీట్లు రావండి. బాగా రాసుకొని ఈరోజు చెప్తున్నాను, ముగ్గురికి కలిపిన కూటమిలో 30 సీట్లు కూడా రావు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చుంటారు. 151 సీటు వచ్చింది. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకోకుండా ప్రజలు నమ్మేశారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలతో ఆయన 175 అని చెప్తున్నాడు. అన్నీ కాకుండా 151 పైచిలుకుగానే మేము మళ్ళీ కొడతామని చెప్పి కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా అయితే ఈసారి ఖచ్చితంగా కూటమి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చుంటారు. అదే మళ్ళా జూలై 5వ తారీఖు మీతో ఇదే విధానంగా ప్రెస్ మీట్ పెట్టుకొని కలుద్దాం. ఓకే, అయితే ఇది బాగానే ఉంది. ప్రెసిడెంట్ మీరు లోకల్గా మనకు ఉప సర్పంచ్గా పనిచేస్తున్నారు. స్థానికంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉంది. ఇక ఉషశ్రీ గారికి వ్యతిరేకంగా వాళ్ళు టీడీపీ వాళ్ళకి చేస్తున్నదా ఒకటే, లోకల్ నాన్ లోకల్. సవితమ్మ లోకల్, ఉషశ్రీ నాన్ లోకల్. నేను దగ్గర ఉన్నదాన్ని మీ ఇంటి ఆడబిడ్డని, మీ ఉషమ్మని కాదు, మీ సవితమ్మని అంటున్నారు. మరి ఈ నినాదాన్ని మీ ఇక్కడ గోరంట్ల ముఖ్యంగా మీ మేజర్ పంచాయతీతో పాటు గోరంట్ల మండలంలో ఈ నినాదం ఎలా తీసుకోబోతున్నారు? చూడండి, ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అని సవితమ్మ గారు ఎత్తున్నారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయమని బండ బూతులు తిడుతున్నారండి. లోకల్ అంటున్నారు. ఎవరు బాలకృష్ణ లోకల్ అండి? బాలకృష్ణ అదే హైదరాబాద్, తెలంగాణ. ఆయన ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, తెలంగాణ నుంచి వచ్చి పోటీ చేస్తున్నాడు. ఆయన నాన్ లోకలు. గుమ్మనూరు జయరాం ఎవరండి? కర్నూలు. ఆయన వచ్చి గుత్తిలో టికెట్ ఇచ్చారు. ఎంఎస్ రాజు యాబూరండి ఎత్తుకొచ్చి మడకశీరలో ఇచ్చినారు. వాళ్ళ లోకల్ మేమా? వాళ్ళ పార్టీలోనే నాన్ లోకల్ చాలామంది ఉన్నారు. లోకల్ కాదే మేడం, ఉషా శ్రీచరణ్ గారు మన రాష్ట్ర మంత్రి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయగలన హక్కు ఆమెకు రాజ్యాంగం కల్పించింది. ప్రతి పౌరుడికి ఉంది. ఆమె ముఖ్యంగా మన రాష్ట్ర మంత్రి అండి. ఈ రాష్ట్ర మంత్రి అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆమెకు కావాల్సిన వాళ్ళే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆమె సోదరు సోదరీమణులు. ఎంతోమంది ఆమెకి ఈ పెనుగొండ నియోజకవర్గం నుంచి పోయి మంత్రిగా ఉన్నప్పుడు పోయి మాట్లాడి పనులు చేయించుకొచ్చుకున్నారు. గోరంట్ల మండలంలో పరిచయాలు ఉన్నాయి అక్కగారికి, పెనుగొండ మండలంలో ఉన్నాయి, మా రొద్దంలో ఉన్నాయి, పరిగిలో ఉన్నాయి, సోమందిపల్లిలో పరిచయాలు ఉన్నాయి. ఎట్లయితుందండి ఆమె నాన్ లోకలు? కంపల్సరిగా ఉషమ్మ గారు లోకలు. అట్లా చెప్పాలనుకుంటే ఇయ్యమండి నాన్ లోకలు. ఏం మ్యారేజ్ అయిందండి, అత్తగారింటికి పోయి కాపురం చేసుకోకుండా నాన్నగారి ఇంట్లో ఉండి నేను లోకల్ అంటే ఎట్లయింది? సౌతమ్మ లోకల్ చెప్పాలంటే నాన్ లోకల్ ఆయన అవుతుంది కానీ ఉషమ్మ కాదు నాన్ లోకల్, సౌతమ్మే నాన్ లోకల్. అయితే లోకల్ కాదు, నాన్ లోకల్ అంతే. ఓకే, అయితే ఇప్పుడు మీ పంచాయతీ పనులు తీసుకుంటే ఏ సమస్య మీ దృష్టికి వచ్చాయి, వాటి సమస్య ఏం పరిష్కారం చేయబోతున్నారు? ఈ గోరంట్ల గ్రామ పంచాయతీలో 2019 వరకు నీటి ఇబ్బంది ఉండే. మళ్ళీ వర్ష ప్రభావంతో బాగా నీళ్ళు సఫిషియెంట్గా వస్తున్నాయి. ఇప్పటికి మాకు డ్రింకింగ్ పర్పస్ పెద్ద ఇబ్బంది లేదు. ఇక్కడ కొన్ని డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఇబ్బందులు ఉండే, అవన్నీ మేము చేశాము.
సర్పంచ్గా మా పార్టీ వ్యక్తి సరోజ నాగనాయక్ గారు, ఉప సర్పంచ్గా నేను, బోర్డు సభ్యులంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అందరూ కూర్చొని సమన్వయంగా పోతున్నాము. ప్రతి ఒక్క డ్రైనేజు సామరస్యంగా పరిష్కరించి గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు వేసాము. ఇంకా అక్కడక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే కొత్తగా బోర్లు వేసి, పైప్ లైన్ వేసి, కుళాయిలు ఇచ్చి వాటర్ కూడా డ్రింకింగ్ పర్పస్ కూడా గవర్నమెంట్లో ఇప్పటి వరకు ఇబ్బంది ఏం జరగలేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి ఎండల ప్రభావం చాలా ఉంది. మనకు దాదాపు అంటే ఒక 5-6 నెలల నుంచి వర్షాలు కూడా లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గుతుంది. దేవుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చుంటారు. మళ్ళీ వర్షాలు తప్పకుండా జూన్ జూలైలో మనకి వస్తాయి. అప్పుడే ఆల్రెడీ చెప్తున్నారు కూడా మనకి వాతావరణం వాళ్ళు. జూలై నుంచే ఋతుపవనాలు ముందుగానే వస్తాయి, నైరుతి ఋతుపవనాలు అంటున్నారు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదండి. ఓన్లీ గోరంటే డ్రింకింగ్ పర్పస్ ప్రాబ్లం ఉండే, ఇప్పటికి ఏమీ లేదు. ఇప్పటి వరకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది, చూసుకుని బాగానే ఉండాలి. ఇక్కడ నిమ్మల కిష్టప్ప గారు కూడా మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ కుటుంబం నుంచి కూడా సర్పంచ్గా చాలా ఏళ్ళు ఇక్కడ పరిపాలించారు. కానీ వాళ్ళు కూడా చేయడం లేదు ఏదే కానీ డ్రింకింగ్ పర్పస్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 టర్మ్లు ఇక్కడ కంటిన్యూగా సర్పంచ్ కూర్చోండి. గతంలో మంజులారెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ సరోజ నాగయ్య గారు ఉన్నారు. మేము అయితే సమన్వయంతో మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, మా బోర్డు సభ్యులు కావచ్చు, మేమంతా నీట్గా ఈ విధానంగా చేయాల, ప్రజలకు ఇబ్బంది లేకుండా పోవాలని చెప్పి చేసుకుంటా పోతున్నాం. గోరంట్లలో అయితే గ్రామ పంచాయతీలో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటాను కాబట్టి గోరంట్ల గ్రామ పంచాయతీ 5,000 మెజార్టీ తీసుకొస్తాము. ఓకే, అయితే ఇప్పుడు మీరు చిన్న స్థాయి కార్యకర్త పెద్ద స్థాయి వరకు వచ్చారు, చాలా అనుభవం ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి మీరు ఉప సర్పంచ్గా ఉన్నారు. అంటే భవిష్యత్తులో మీకు ఇంకా ఏమైనా డ్రీమ్ ఉంది రాజకీయంలో? ఒక పలాంటి పెద్ద పోస్ట్ రాజకీయం లేకొచ్చినాక ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఆశ ఉంటుంది కదా. నేను ఒక సర్పంచ్ కావాలా, సర్పంచ్ అయినాక మళ్ళీ ఏమనుకుంటాము. నేను యాక్చువల్గా అయితే ప్రజలకు సర్వీస్ చేసుకుంటా వచ్చా, వార్డ్ నెంబర్ అయినా తర్వాత ఏమనుకుంటాను, ఇప్పుడు నేను ఒక సర్పంచ్ కావాలనుకుంటాను. అది దైవాధీనము, ప్రజలు కోరుకోవాలా. నాకే రాసిండల్లా రాత అనేది రాసి పెట్టింటే మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకోలేదండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు అనుకుంటాను. ఆయన తర్వాత దేవుడు ఇతనికి రాసినాడు ముఖ్యమంత్రి ఆ విధంగా దేవుడు రాసి పెట్టింటే ఈ గోరంట్ల గ్రామ పంచాయతీకి సేవ చేసుకునే భాగ్యం ఉంటే ఇంకా చాలా చేశాను నేను. గోరంట్ల గ్రామ పంచాయతీకి సేవ ఇంకా నేను సేవ చేసుకోవాలనుకున్నా. సేవ చేసే భాగ్యం ఉందంటే తప్పకుండా దేవుని అనుగ్రహం ఉంటే నేను గోరంట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ కావాలని నాకే కోరుకుంది, అవుతాను. ఆ తర్వాత ఇంకా దేవుడు రాసింటే చూద్దామండి. సర్పంచ్ అయితే చాలనుకున్నాం, మాకేరే ఇంక ఏ పదవులు వద్దు, ఒక సర్పంచ్ చాలు. ఓకే, అయితే చివరిగా ఒకే ఒక ప్రశ్న. ఇంతగా కష్టపడి ఇంతగా తిరుగుతున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, ప్రజలు సమస్య తీరుస్తున్నారు, వాళ్ళు బాగా చేస్తారు. మీ వెన్నంటే ఉండి ఉన్న యువత, ఆ యువత గురించి ఓ మాట. నాకైతే మా పిల్లలు చాలామంది ఉన్నారు గోరంట్లలో. యూత్ దాదాపు అంటే ఒక 50 మంది యువకులు నా ఎన్నంటే ఉన్నారు. వాళ్ళు కొంతమందికి పార్టీ పరంగా ఏదైనా నా పోస్టులు ఇప్పివ్వడం జరుగుతుంది. ఇంకా వార్డు మెంబర్గా అయితే ఓన్లీ ఒక బాస్రెడ్డి అని చేశాము. భక్తర్ను కూడా వార్డు మెంబర్గా చేయాలని అనుకోండి, మొన్న కాలేదు. ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో తప్పకుండా నా ఇంటి ఉండే యూత్కి వార్డు మెంబర్గా మైనార్టీ దాని కింద, దూదాకిల దాని కింద ఈసారి భక్తర్కి ఇంకా కమ్యూనిటీ ఉన్నారు. బలిజీ కమ్యూనిటీ ఉన్నారు, బోయ కమ్యూనిటీ ఉన్నారు, ఎస్సీ కమ్యూనిటీ ఉన్నారు. నా వెన్నంటి ఉండే వాళ్ళంతా మొత్తం అంతా నేను రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, కానీ నా తోడుగా నా వెంటగా నన్ను నడిపిస్తూ నా ఎన్నింటి ఉండే వాళ్ళంతా బోయ్ కమ్యూనిటీ, బలిజీ కమ్యూనిటీ, మైనార్టీ, దూదాకిల అందరూ ప్రతి ఒక్కరు నేసే వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు. అది నా దగ్గర ఉంది కాబట్టి ఈరోజు కూడా ప్రజలు నన్ను మంచి విశ్వాసంతో మాట్లాడుతున్నారు. నేను రాండంటే పిల్లలు కూడా 100 మంది వస్తున్నారంటే అదే మా దగ్గర కులాల వివాదాలు లేవు. అందరూ అన్నదమ్ములు మాత్రమే, కూర్చుంటాం, తింటాం, లేస్తాం, తిరుగుతాం. కాబట్టి అదే విధానంతో పోతున్నాం. కాబట్టి గోరంట్ల గ్రామ పంచాయతీలో మంచిగా అందరూ నన్ను గౌరవిస్తారు, నేను వాళ్ళని అదే విధంగా గౌరవిస్తాను. ఓకే, చివరిగా ఇక మా స్టార్ జే మనం న్యూస్ ద్వారా త్వరలో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు, దాంతోపాటు ఈ కాలంలో దాదాపు 2 months చూసుకుంటే ఎండ విపరీతంగా ఉంది. చాలా చోట్ల మూగజీవాలు చాలా అల్లాడుతున్నాయి, పశుపక్షాలు చనిపోతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాయి. దీని గురించి ఒక సందేశం అంటే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే గోరంట్ల గ్రామ పంచాయతీ మీరు అన్నారు మూగజీవుల గురించి అంటున్నారు. మూగజీవాలకి అక్కడక్కడ నీళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేము కూడా ఇప్పుడు మా పొలంలో పంటలు కూడా పెట్టడం లేదు. ఇక్కడ దాదాపు అంటే ఇక్కడ చాలామంది జీవాలు తోలుకొని వస్తారు, గొర్రెలు, ఆవులు, గేదెలు అంతా. వాళ్ళకు కూడా వస్తే నీళ్ళు వదలండి అని చెప్పి పంటలు కూడా పెట్టుకోవడం, మా భూమి నుంచి నీళ్ళు
కల్పిస్తున్నాము. ఆ విధానంగా మళ్ళీ మార్కెట్లో కూడా తొట్టిలు కట్టించాము, అక్కడ కూడా బోర్ వేయించాము. నీటి ఎదడి లేకుండా జీవాలకి ఇవన్నీ చేస్తున్నాము. అంటే ప్రజలకు కూడా ఒక సందేశం అంటే ఏమి అంటే ఒక ఇందాక చెప్పారు మీరు గోరంట్ల మీద 15 నుంచి 19 వరకు తాగిన సమస్య ఉంటే స్వచ్ఛందంగా ఇచ్చారు. సో ఇలాంటి వాళ్ళు మనకి ఇంకా చాలా మంది మనకి కావాల్సి ఉంది భవిష్యత్తులో. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బెంగళూరు తీసుకుందాం, బెంగళూరు నీటితో అల్లాడిపోతుంది. అంత పెద్ద సిటీ ఇప్పుడు ఈ రోజు ఎంత కష్టం వస్తుంటే యాక్చువల్లీ అది గ్రీన్ సిటీ. అదే మేము అప్పుడే అన్నానండి మీతో, తప్పకుండా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఉషమ్మ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు, మంత్రివర్గంలో మళ్ళీ కేబినెట్లో కూర్చుంటారు. తప్పకుండా నేను అప్పుడే చెప్పాను మీకు, ఈసారి తప్పకుండా ఉషమ్మక్క ద్వారా ముఖ్యమంత్రి కలిసి మా గోరంట్ల గ్రామ పంచాయతీకి శాశ్వతంగా మనకు గొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర ఉంది, గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా గోరంట్లకి తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము తప్పకుండా అది నెరవేరుస్తాము. గోరంట్ల గ్రామ పంచాయతీ ప్రజలకి మాట ఇచ్చాము. తప్పకుండా మేము ఈసారి గవర్నమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీరు తెచ్చి ఇక్కడ డ్రింకింగ్ పర్పస్ చేస్తామని తప్పకుండా మా గోరంట్ల గ్రామ పంచాయతీ ప్రజలకి మీ స్టార్ న్యూస్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తుండా, మీరందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఉషమ్మక్క గారిని, శాంతమ్మక్క గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ గోరంట్ల గ్రామ పంచాయతీకి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఉషమ్మక్కతో మేము దగ్గరుండి మనవి చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసి గోరంట్ల గ్రామ పంచాయతీ ప్రజలందరికీ శాశ్వత తాగునీటి పరిష్కారం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గోరంట్ల ఉప సర్పంచ్ రాజారెడ్డి గారు మీ అందరినీ విన్నవించుకుంటున్నాను. చూసారు కదంటే గంగాదేవిని ఆకాశం నుండి భూమికి తీసుకొచ్చిన ఒక భక్తిగా గోరంట్లకు ఖచ్చితంగా శాశ్వత నీటి పరిష్కారం చేస్తాం, ఖచ్చితంగా తాగునీటి సమస్య తీరుస్తాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, ఉషశ్రీ గారు మంత్రి అవుతారు అని చెప్పేసి ఉప సర్పంచ్ గారు చెప్తున్నారు, రాజారెడ్డి గారు. అంతేకాకుండా ఎండ ఎక్కువ, తీవ్రత ఎక్కువ ఉంది, చాలా చోట్ల పశుపాలు చాలా ఉన్నాయి, వాటికి నీళ్ళు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నాయి, చాలా జంతువులు చనిపోతున్నాయి. వాటికి కూడా కుదిరితే కొద్దిగా నీళ్ళు సమకూర్చాలనుకుంటున్నాం. రాజారెడ్డి గారు తన అమూల్యమైన సమయంతో పాటు విలువైన సమాచారం మాకు అందించారు. అలాగే భవిష్యత్తు ఏం చేయబోతున్నానో దాంతోపాటు తన వెనక నమ్ముకొని ఉన్న యువత ఏం చేస్తారనే హామీ కూడా మన ఛానల్ ద్వారా ఇచ్చారు. సో మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు రాజారెడ్డి గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వచ్చే ఇంటర్వ్యూతో మళ్ళీ వేరే వాళ్ళతో కలుస్తాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.